వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని కాకినాడ అర్బన్ స్వర్ణ వార్డు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ స్వర్ణ వార్డు జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం అదనపు కమిషనర్ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పి సతీష్ కుమార్, కన్వీనర్ జి జానకి రామయ్య అమల మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 మంది సచివాలయ ఉద్యోగులు వేధింపులు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే మా సోదరులు మిత్రులు ఎవరైతే సచివాలయ సిబ్బంది రాష్ట్రం అంతగా చనిపోయారో ఈ అయితే సహజ మరణాలని అంటున్నా సరే అవి అయితే కాదు. ఎందుకంటే పని ఒత్తిడి కేవలం గవర్నమెంట్ ఉద్యోగుల్లో సచివాలయ ఉద్యోగుల మీదే ఉంది, ఇంకెవ్వరి మీద లేదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు తప్ప ఎవ్వరూ కూడా బల మరణానికి ఉండట్లేదు. మీరు రాష్ట్రంలో ఎక్కడైనా చూసుకోవచ్చు. మా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ జాబ్ అని వచ్చి వాళ్ళ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా ఈరోజు కూడా జాబ్ యొక్క గ్యారంటీ లేని విధంగా పై అధికారుల నుంచి అన్ని వ్యవస్థల్లోనూ కూడా మా మీద చిన్న చూపు చూపిస్తున్నారు. ఆ చిన్న చూపు ఏ స్థాయిలో ఉందంటే ఒక వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడినా రాత్రి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందంటే రేపు పొద్దున్న నాకేమవుతుంది అన్న పరిస్థితి వల్లే వీళ్ళందరూ మరణించారు. ఉద్యోగుల్ని కోల్పోయి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానండి. వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట ఎవరు కూడా అలాంటి పరిస్థితులకి లోబడద్దని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెండో విషయం, ఇక్కడ మా తోటి ఉద్యోగులు ఏంటంటే లేవడంతోనే రిపోర్ట్లు, సాయంత్రం పడుకునేటప్పుడు రిపోర్ట్లు, రాత్రి కల్లో కూడా రిపోర్ట్లు వచ్చే పరిస్థితులు మాకున్నాయి. నా పని ఎందుకు చేయలేదని ఒక డిపార్ట్మెంట్ అంటారు, నా పని ఎందుకు చేయలేదు, నా టార్గెట్లో నువ్వు ఎందుకు రీచ్ అవ్వలేకపోయావు అని ప్రతి ఒక్క టార్గెట్ని రీచ్ అవ్వలేక మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతున్నాం మేము. ఎందుకంటే మాకు ఫ్యామిలీ టైం ఉండలేదు, హాలిడేస్ ఉండలేదు. ఆదివారం సెలవు తీసుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం అందరూ ఉన్నాం. ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది పోతే కానీ మా జీవితాలు బాగుపడవేమో అని భయం వేస్తుంది. ఎంతమందిని కోల్పోయాం, దాదాపుగా 500 పైబడిన మనుషుల్ని మేము కోల్పోయామంటే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు చనిపోయారనో, ఎవరో ఒకరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారనో తెలుస్తూ ఉంటే మాకు గుండెల్లో దడపుట్టుకున్నాడు. మాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని. అంటే ఒక్క మనిషి ఎంతమంది ఒక డిపార్ట్మెంట్ పనులు ఒక రోజులో పూర్తి చేయగలుగుతామండి? ఒక వర్క్ పూర్తి అయిన తర్వాత వేరే